నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకుపోతున్న బీజేపీ విజయసాయిరెడ్డితో జగన్ బలవంతంగా తప్పుడు ఆరోపణలు చేయించారు మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విశాఖ వాంబే కాలనీలో పేదల నుంచి ఇళ్ల స్థలాల ఆర్జీలు స్వీకరించిన సిపిఐ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదన్న రామకృష్ణ ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికిరాదన్న ఏపీ మాజీ మంత్రి జగన్ ఓటమి నుంచి బయటపడలేకపోతున్నారన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా కష్టాలు పడినట్లు విజయసాయిరెడ్డి తనకు చెప్పారని వైఎస్ షర్మిల తెలిపారు విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంపై స్పందించిన ఆమె సోదరుడు జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డితో బలవంతంగా ఆరోపణలు చేయించారని షర్మిల చెప్పారు జగనే ప్రెస్ మీట్ పెట్టించి మరీ తనపై అబద్ధాలు చెప్పించారని ఆమె తెలిపారు విజయసాయిరెడ్డి వైబీ సుబ్బారెడ్డి మాటలు అసత్యాలు అని విజయలక్ష్మి కూడా తనతో చెప్పినట్లు షర్మిల తెలిపారు మేనకోడలు మేనల్లుడు ఆస్తులు కాచేయాలని జగన్ కుట్రలు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందరేసుకొని మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు క్యారెక్టర్ అంటే బాటిల్లో నీళ్ళ లాంటిది ఆ నీళ్లు పడేసుకుంటే మళ్ళీ సమకూర్చుకోలేము ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ కొడుకయ్యుండి తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా అని నాకు చాలా బాధేసింది
సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం ఆర్జీలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. విశాఖ మధురవాడలోని వాంబే కాలనీలో పేదల నుంచి ఇళ్ల స్థలాల కోసం ఆర్జీలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నాయకులు స్వీకరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 26 జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కూటమి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పేదవారికి ఇల్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఇంకా కార్యరూపం దాల్చలేదన్నారు. 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి అర్హులైన వారందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాల అనంతరం ఈ ఇష్యూను టేకప్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లు కాకుండా ఇవాళ కొత్తగా ఇచ్చిన జీవోలో గతంలో ఎవరికైతే ఇంటి పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లుగా ఇవాళ కంప్యూటర్లో లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇంకా వీళ్ళందరూ మీ పేర్లు కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వమంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమి ఉండదు. హళ్ళికి హళ్ళి సున్నకు సున్నా తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 1 సెంటు పట్టాలంతా కూడా రద్దు చేయాలి, అందరికి కూడా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 26 జిల్లాల్లో కూడా ఇవాళ ప్రభుత్వానికి అర్జీలు సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు కూడా మేము పూనుకుంటాం. అవసరమైతే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇళ్ళు సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మనవి చేస్తాము. ఇక రెండవ ముఖ్యమైన అంశం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం, అదిగో బ్రహ్మాండం, ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మనకు 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు జగదీష్ రాజు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురియడం సంతోషదాయకరమన్నారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన బడ్జెట్లో అత్యధికంగా ఎక్కువ గ్రాంట్స్ వచ్చిన మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఎక్కువ గ్రాంట్స్ వచ్చాయి. మీరు చూసినట్లయితే పోలవరానికి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖ సపరేట్ జోన్ కానీ, రైల్వే జోన్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి, తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ అని చెప్పి సపరేట్ ప్రతి ఒక్క దానికి కేటాయింపు అనేది ఈసారి అత్యధికంగా జరిగింది. స్పెషల్ స్టేటస్ అనేది కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికిరాదని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే ఆ పార్టీపై అనర్హత వేటు వేసి అధికారానికి దూరం పెట్టారన్నారు. జగన్ ఓటమి నుంచి బయటపడలేక ఏదేదో మాట్లాడుతున్నారని, సరైన వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి
ఒక పరిష్కారం, ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని, ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా మోడీ గారికి కూడా, అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వర్గీకరణను సపోర్ట్ చేసిన, హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలకు, తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో చూపించిన వర్గీకరణ పరిష్కారంలో 1-2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, నేత కాని మన్యం కులాలని ఒక జాబితాలో చేర్చాల్సింది 1వ గ్రూపులో చేర్చి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ 1వ గ్రూపులో అత్యంత వెనుకబడిన కులాలైన వాటిలో పంబ, ఆ నేత కాని కులాలు ఉండటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఒక పరిష్కారంగా వాళ్ళని సి గ్రూపులో పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. కృష్ణమాదిగ గారి ఆందోళన ఏంటంటే, మాదిగల జనాభా 12% ఉంది, 11 చిల్లర % ఉంది, కనీసం 11% రిజర్వేషన్ రావాలి, 9 ఇచ్చారనేది వారి ఆందోళన. నిజమే, వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు, 11 రావాల్సిన అవసరం ఉంది. కానీ 15% రిజర్వేషన్ని అన్ని వర్గాలకి సర్దాలు కాబట్టి ఎంతో కాలం సాక్రిఫైస్ చేశాం. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే కోల్పోయారు. ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం, మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే సాక్రిఫైస్ చేసి మాలలకు కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే సహకరించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాలలకి 4% రావాలి, కానీ కొన్ని కులాలు కలిపి 5% తీసుకొచ్చారు. అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణమాదిగ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం పనిచేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైనా రేవంత్ రెడ్డి గారి సాహసానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణమాదిగ గారి ఆందోళన కూడా అర్థం చేసుకొని ఆ గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో, దేశవ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో దీని మూల పురుషుడు, దీని ఉద్యమకర్త, దీని అంతటినీ 30 సంవత్సరాల నుంచి నడిపిన వ్యక్తి కృష్ణమాదిగ గారు. వారు నిజంగా వారికి మొత్తం మాదిగ జాతి తరఫున, ఒక సామాజిక ఉద్యమాల తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో జరగబోతున్న శాసనమండలి ఎన్నికల బారి నుండి వైసీపీ ఎందుకు తప్పుతుందో సమాధానం చెప్పాలని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. మాచర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ ఈవీఎంలపై ఆరోపణలు చేసిందని, ఇప్పుడు జరగబోయే శాసనమండలి ఎన్నికలు బ్యాలెట్ పేపర్లో జరుగుతున్నా ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. పాలసీలు ఉండాలి, ఒక రాజధాని ఉండాలి. ఇప్పుడు మనమైనా సరే ఒక ఇంటికి మన ఇంటికి రమ్మంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలి కదా. మాచర్లలో టౌన్ తీసుకుంటే ఆ మూలలో ఒక ఈ బెడ్రూమ్, ఈ మూలలో ఒక బెడ్రూమ్, ఆ మూలలో ఒక బెడ్రూమ్ కట్టుకుంటామా. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఉంటే ముందు అక్కడికి వస్తారు, మాట్లాడతారు. అది అనేది లేకుండా చేస్తూ మళ్ళీ ఇది ఈరోజు మళ్ళీ అదే ఏడుపు ఏడుస్తాడు. మళ్ళీ చెప్పండి దమ్ముంటే నీకు నేను 3 రాజధానులు అని చెప్పేసి మళ్ళీ అది చెప్పడు. అమరావతిలో పెట్టుబడుల గురించి మాట్లాడుతాడు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా నేను చెప్పేదంటే, ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నవి, అభివృద్ధి ఒక పక్క జరుగుతుంది. ఇక 8 నెలలు అయింది, ఇంకా దాదాపు 4.5 సంవత్సరం మళ్ళీ 2029 ఎన్నికల టైంకి బ్రహ్మాండంగా అవకాశం ఉంది. ఈరోజు కూటమిలో చిచ్చు పెట్టాలని చెప్పేసి నాటకాలు చేస్తున్నారు కొంతమంది. కూటమిలో ఎటువంటి చిచ్చు లేదు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బ్రహ్మాండంగా సహకరించుకుంటూ ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా వారికి ఇచ్చిన బాధ్యతలే కాకుండా కూటమి ప్రభుత్వాన్ని కూడా వారు చాలా బాధ్యతగా సహకరిస్తూ, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వారు సహకరిస్తూ, వారి సూచనలతో కూడా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. ఈ మధ్యలో వాళ్ళకి ఈ గోళ ఎక్కువైపోయింది, రాలేని పరిస్థితి. అంత స్టార్డమ్ ఉండి అన్ని రకాలుగా బలమైనటువంటి నాయకుడు. ఈరోజు పరిస్థితి ఏంటి, 1,00,000 రెట్లు వారి గౌరవం పెరిగింది. అదేవిధంగా సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఫేక్ కేసులు తీసుకుంటే అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారి స్థాయి ఏంటి, 1,00,000 రెట్లు వారి గౌరవం పెరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా ఇంతకుముందు 1924 మధ్యలో చూసిన ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేదు. ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు వారు వస్తున్నటువంటి గౌరవం ఎటువంటిది,
ఎంపీలు అంతకుముందు వాళ్ళని చాలా ఏ స్థాయిలో వైసీపీ తక్కువ చేసి చూసారో. ఎందుకంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. నేను ఈరోజు డిజిటల్ ఏపీ 500 చైర్మన్గా చెప్పట్లేదు, ఒక పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా నేను చెప్తున్నాను. ఇవన్నీ మన మధ్యలో రిఫ్ట్ క్రియేట్ చేయడానికి క్షణం ట్రై చేస్తాను. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను కించపరుస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసులో నిన్న పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మను దాదాపు 9 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఇదే సమయంలో వర్మకు మరో కేసులో ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు సిఐ తిరుమలరావు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను వర్మ తీశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారంటూ గత ఏడాది నవంబర్ 29న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్మపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. అస్తిత్వం చాటుకోవడానికే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలు ఆడుతున్నాడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫైర్ అయ్యారు. కోవూరులో ఆమె మీడియాతో మాట్లాడుతున్న స్వంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టీడీపీ నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్థతకు అద్దం పడుతుందన్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటూ సమాధానం చెప్పారు. యాక్చువల్గా దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు, ఖాళీగా కూర్చోన్నారు. సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి. అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు. నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్ళతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పదం. అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి? అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యాడు? వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఏదో ఒకటి మేము ఉన్నాము, మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్ల ముందుకు వస్తున్నారు. అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు, వీళ్ళు ప్రజలకి ఏమి సందేశాలు ఇస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలేంటి, వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా, ఎన్ని ఒక్కటన్నా ఒక మనిషికి, సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు 5 సంవత్సరాల్లో? ఏ ఎమ్మెల్యేని ఎత్తుకో, ఏ ఎంపీని ఎత్తుకో, ఏ మాజీ మంత్రిని ఎత్తుకో, ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి. అదే 5 సంవత్సరాల్లో దాచిపెట్టుకో లేకుండా ఉండున్నారు అనుకో, ఇప్పుడు ఎవరిని పెడతాం, డబ్బులు ఎవరిని పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు. సో బాగా దోచేశారు, దాచిపెట్టుకున్నారు. దాన్ని కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు, వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్. సికింద్రాబాద్ విర్దుస ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలోని పాటిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో అమీర్పేట డివిజన్ కార్పొరేటర్ కేతినేని సరళ సహకారంతో 500 విద్యార్థులకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ప్రభాకర్, డివిజన్ అధ్యక్షుడు మహేష్ కుమార్, టి వెంకటేష్ యాదవ్, లోహిత్ తదితరులు పాల్గొనడం జరిగింది.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నటుడు శ్రీనివాస్ రెడ్డి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ, మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకుపోతున్న బీజేపీ. విజయసాయిరెడ్డితో జగన్ బలవంతంగా తప్పుడు ఆరోపణలు చేయించారు. మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. విశాఖ వాంబే కాలనీలో పేదల నుంచి ఇళ్ల స్థలాల ఆర్జీలు స్వీకరించిన సిపిఐ. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదన్న రామకృష్ణ. ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికిరాదన్న ఏపీ మాజీ మంత్రి. జగన్ ఓటమి నుంచి బయటపడలేకపోతున్నారన్న డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.